ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటిదాకా తిరుపతికి? నేను ప్రతి సంవత్సరం వస్తుంటాము. బాగుండే వస్తువులు ఇప్పుడు బాగున్నాయి, మెరుగ్గా ఉన్నాయి. అంటే గతంలో కానీ ఇప్పుడు బాగుండే ఇంకాడి బాగున్నాయి. ఏమేమి బాగుండే మీకు ఎక్కువగా? భోజనం వస్తే బాగుంది. నిమిషానికి భోజనం వడ్డించడం కానీ, కర్రీస్ కానీ వస్తువులన్నీ బాగున్నాయి. కర్రీస్ కూడా రుచికరంగా ఉన్నాయి, బాగున్నాయి, ఇబ్బంది ఏం లేదు. భోజనంలోకి వడ కూడా కొత్తగా పెట్టారంటే వచ్చిందా? పెట్టారు, వడబెట్టారు ప్రత్యేకంగా. కర్రీస్ బాగుంటున్నాయి, సప్లై కూడా బాగుంది. మినిట్స్ లోపల అయిపోతా ఉంది. వడ్డించడం కానీ తినేయడం కానీ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ర్యాక్ పంపిస్తా ఉన్నారు. వాళ్ళే ఫాస్ట్ కొట్టిస్తున్నారు, బాగుంటున్నాయి. ఆలస్యం లేకుండా ఎక్కడ ఆలస్యం లేదు. మంచి స్టాఫ్ బాగా పనిచేస్తున్నారు, వర్కర్స్ అంతా బాగున్నారు, బాగా ప్రజలకు బాగా సేవ అందిస్తున్నారు. గతంలో కన్నా బాగుంది ఇప్పుడు తిరుమల. బాగుంది, చాలా బాగుంది, ఇబ్బంది అయితే ఏం లేదు. అంటే మరి టాయిలెట్లు గానీ రూమ్లు గానీ ఇవి ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి, టాయిలెట్స్ బాగున్నాయి, అన్ని మెరుగ్గా ఉన్నాయి, ఇబ్బంది అయితే ఏం లేదు. ప్రజలకు బాగా అనుకూలంగా ఉంది అని మా అభిప్రాయం. సెక్యూరిటీ ఎలా చూసుకున్నా అంటే మొత్తం తోపులాట వీటికి సంబంధించిన లైన్లు సెక్యూరిటీ ఉన్నారు, వీళ్ళంతా మొత్తం మహిళలంతా సపోర్ట్ గా ఉంటూ ప్రజలను బాగా కాపాడుకుంటున్నారు, వాళ్ళకి మార్గదర్శనం చేస్తున్నారు, బాగా నడుస్తా ఉంది, ఇబ్బంది అయితే ఏం లేదు. బాగా అన్ని విధాలు బాగుందండి. తిరుమల వీటి మీద మీరు సంతృప్తిగా ఉన్నాం? బాగా ఉదయం నుంచి తిరగతానే ఉన్నాం. మొత్తం మేము నైట్ కి దర్శనాలు సరే ఏదైనా సరే మొత్తం తిరిగి చూస్తున్నాం. ప్రతి ఒక్క ప్లేస్ వదిలిపెట్టుకుని తిరుగుతున్నాం, అన్ని బాగున్నాయి, ఇబ్బంది అయితే లేదు. రాత్రి దర్శనం చేసుకొని మార్నింగ్ మళ్ళా బయట గుళ్ళని చూసుకొని బయలుదేరదామని అనుకుంటున్నాం. ఇబ్బంది అయితే ఏం లేదు, ప్రజలకు బాగా సంతృప్తికరంగా ఉంది దర్శనానికి. కొంతమంది ఇప్పుడు తిరుపతి అసలు బాలేదు, తిరుమల కొండ మీద అసలు పట్టించుకోవట్లేదు, నీట్నెస్ లేదు, బాలేదు అంటున్నారు. బాగుంది, బ్రహ్మాండంగా. ఎవరో ఏదో అంటుంటారు, వింటుంటాం అంతే. ఇట్టనోళ్ళు అంటుంటారు కానీ చూస్తున్నాం. శుభ్రత బాగుంది, నాణ్యత బాగుంది, అన్ని బాగున్నాయి, మెరుగ్గా ఉన్నాయి, ఇబ్బంది అయితే లేదు. ఏ ఇబ్బంది లేదు, ఎవరేమనుకోవాలని పని ఉండదు.